श्री मार्कंडेय बटरफ्लाय गार्डन मॉन्टेसरी इंग्लिश मीडियम स्कूल आपल्या मुलांच्या उज्ज्वल भविष्यासाठी प्ले ग्रुप ते 4थी पर्यंत सीबीएसई पॅटर्नच्या शिक्षणासाठी आजच प्रवेश घ्या. मोबाईल क्रमांक 8668 34 49 79. यंदा मकर संक्रांतीची कीड. एक मुलगा असलेल्या आईला 2 मुले असणाऱ्या आईकडून बांगड्या भराव अशी अफवा पसरल्यानं महिला वर्गातून घरोघरी जाऊन 5 रुपये 10 रुपये गोळा करून सौभाग्यवतीने किंवा स्वतः बांगड्या भराव अशी पूर्व भागातील विडी घरकुल सह शहरातील महिलांमध्ये अफवा पसरल्यानं बांगड्यांच्या दुकानात महिलांची गर्दी पाहायला मिळते. गेल्या काही वर्षापासून मकर संक्रांतीच्या दरम्यान विविध प्रकारच्या अफवा शहरात पसरवल्या जातात. त्यावेळी एक मुलगा सुखरूप राहण्यासाठी आईनं पितळीचं तांब दान करावं, एक मुलगा असलेल्या आईला साडी चोळी द्यावी, मुलगा असलेल्याने दिवा लावून ओवाळणी करावी अशा पद्धतीने विविध प्रकारचं दान गेल्या काही वर्षात महिला भगिनींनी केलेलं आहे. यंदा सोलापुरातील काही महिलांना अन्य राज्यातील महिलांनी फोन करून यंदा एक मुलगा असलेल्या मुलावर संकट अर्थात कीड आली, यातून सुटका होण्यासाठी 2 मुलं असलेल्या आईकडून बांगड्या भराव अशी चर्चा महिलांमध्ये सुरू झाल्यानं आई मुलींमध्ये संभाषण होऊन आईला बांगड्या घालून घेण्यासाठी पैशाची आवक जावक सुरू आहे. अशातच नगर गल्ली मोहल्ला व वसाहतीमधील महिला या बांगड्या भरून घेण्यासाठी 5 रुपये 10 रुपये घेऊन बांगड्या भरून घेतात. या प्रकारानं सध्या पूर्व भागात चर्चेचा विषय बनलाय. ఈ మధ్య కాలంలో ఒక రూమర్ బాగా స్ప్రెడ్ అవుతుందండి. సంక్రాంతికి కీడు వచ్చిందంట. 2024 సంక్రాంతికి ఇద్దరు కొడుకులున్న మహిళలు ఒక కొడుకున్న మహిళకి గాజులు కొనివ్వాలంట, ఇలా 5 మంది కొనివ్వాలంట, ఇట్లా ఏదేదో రకరకాలుగా ఎవరికి తోచింది వాళ్ళు స్ప్రెడ్ చేస్తున్నారు. మా ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, మహిళలకి మీరు సాటి మహిళకి ముత్తైదుకి గాజులు కొనివ్వాలనుకుంటే కొనివ్వండి. అంతేకాని సంక్రాంతి కీడు వచ్చిందంట, అది చేయాలంట, ఇది చేయాలంట రాంగ్ మెసేజ్ని మాత్రం స్ప్రెడ్ చేయకండి. దయచేసి రిక్వెస్టింగ్గా చెప్తున్నాను, ఇవన్నీ శాస్త్ర ప్రమాణం కాదు. ఎవరో ఎక్కడో మెసేజ్ స్ప్రెడ్ చేసిందని దాన్ని సోషల్ మీడియాలో యూట్యూబ్లలో ఫేస్బుక్లలో వైరల్ చేసేసి ఇట్లా చేయాలంట అట్లా చేయాలంట ప్రతి ఒక్కరు చేయాలంట. దయచేసి ప్రతి మహిళకి చెప్తున్నాను, మీరు సాటి మహిళకి గాజులు కొనివ్వాలనుకుంటే కొనివ్వండి, మంచిది. కానీ సంక్రాంతి కీడు వచ్చిందంటే అది మాత్రం స్ప్రెడ్ చేయకండి. ఇది శాస్త్ర ప్రమాణం కాదు. దీన్ని ఏ పండితులు కూడా చెప్పలేదు. ఎవరు కూడా పెద్ద పెద్ద సిద్ధాంతులు పండితులు ఎవరు కూడా చెప్పలేదు. దయచేసి ఇట్లాంటి రాంగ్ మెసేజ్ని స్ప్రెడ్ చేయకండి ప్లీజ్. కొంచెం మెచ్యూరిటీగా ఆలోచించండి అమ్మా, కొంచెం మెచ్యూరిటీగా ఆలోచించండి. ఇట్లాంటి సిల్లీ మెసేజ్లని స్ప్రెడ్ చేసిన దాన్ని మీరైనా ఎలా నమ్ముతారు తల్లి? ఎలా నమ్ముతారు చెప్పండి? కొంచెం ఆలోచించండి, ప్రాక్టికల్గా ఆలోచించండి. సంక్రాంతి కీడు రావడం ఏంటి, గాజులు పంచిపెట్టడం ఏంటి, అది ఇద్దరు కొడుకులుకున్న తల్లిలో ఒక కొడుకున్న తల్లికి పంచిపెట్టడం ఏంటి, అసలు ఏమిటి? లాజికల్గా ఆలోచించండి. ఇలాంటి రాంగ్ మెసేజ్లు నమ్మవాకండి ప్లీజ్.